గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనము చాలాసార్లు మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం, కానీ వినడానికి అసలు ఇష్టపడము కదా. వినడం ఇష్టం ఉండదు, అవతల వ్యక్తి ఏం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనేది మనం అస్సలు పట్టించుకోము. కానీ ఎప్పుడు మన మాటలు అయితే అందరూ వినాలి అని అనుకుంటూ ఉంటాము, కానీ అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడడమే కాదు, కానీ అవతల వ్యక్తి యొక్క సమస్యను కూడా మనం వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. చాలాసార్లు భార్యాభర్తల మధ్యలో ఒకరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఒకరు మౌనంగా ఉంటారు. సో ఎప్పుడు కూడా వినడానికి మనము ప్రయత్నం చేయాలి, మాటలు తగ్గించాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువగా వినాలి. లిజన్ మోర్. సో ఎప్పుడైతే నువ్వు వింటావో నువ్వు జ్ఞానం పొందుకుంటావు, ఎప్పుడైతే నువ్వు వింటావో అవతల వ్యక్తిని నువ్వు అర్థం చేసుకుంటావు, ఎప్పుడైతే నువ్వు వింటావో అవతల వ్యక్తి సమస్యను నువ్వు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. వినకపోతే నీకు అసలు అవతల వ్యక్తి ఎటువంటి సమస్య గుండా వెళ్తూ ఉన్నాడో కూడా నీకు అర్థం కాదు. సో ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు మధ్యలో ఉండాల్సింది ఏంటంటే వినాలి. భర్త చెప్పేది భార్య వినాలి, కంప్లీట్గా విని ఆన్సర్ ఇవ్వాలి. భార్య చెప్పేది భర్త వినాలి, కంప్లీట్గా సంపూర్ణంగా విని అవునా ఈ విధంగా నువ్వు సమస్యను ఎదుర్కొంటున్నావా అని చక్కటి ఆలోచన చెప్పేటట్టు మనం ఉండాలి, సజెషన్స్ ఇచ్చేటట్టు మనం ఉండాలి. కానీ ఎప్పుడు మాట్లాడుతూ నా మాటలే అందరూ వినాలి అన్నట్టు మనం ఉండకూడదు. వాక్యం చెప్తా ఉంది, సామెతలు 10:19, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఎక్కువగా ఎవరైతే మాట్లాడతారో ఆ మాటల్లో తప్పకుండా ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది, ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మాటల్లోనే. అందుకే తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. కొన్నిసార్లు మౌనంగా ఉండి అవతల వ్యక్తులు చెప్పేది వినగలిగితే మన కుటుంబము హెల్దీ ఫ్యామిలీగా ఉంటుంది. భార్యాభర్తల అనుబంధము చాలా స్ట్రాంగెస్ట్ బాండ్గా ఉంటుంది. అయితే ఈ విధంగా మన కుటుంబాలు హెల్తీగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన రిలేషన్షిప్ మనకు ఉండాలి అంటే మనం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.